ధర్మాన్ని తెలియజేసే మార్గం సీతారామకి స్వాగతం. ఇది భక్తి, జ్ఞానం, నీతి కథల ప్రయాణం. ప్రతి కథ మనసును తాకేలా, ప్రతి మాట జీవితానికి అర్థం చెప్పేలా ఉండాలని ప్రయత్నం. ఈరోజు మనం వినబోయే కథ, ఒక సోదరి శ్రీ రమణాశ్రమము నుండి తన సోదరునకు లేఖలు వ్రాయు కారణంతో ఆయా నాటి విషయాలు తెలుపుచు, ఆ సందర్భములందు శ్రీ భగవానుడు స్వచ్ఛందంగా నుడువు భావగర్భిత అమృతమైన వాక్యాలను భక్తకోటికి అందజేయుచున్నది. అట్టి ఈ లేఖలను చదివి ఆనందింపని వారెవరుందురు? మహనీయుల పవిత్ర చరిత్రాంశములను తెలుసుకొని వారి బోధనలను స్మృతికి తెచ్చుకొనుట కంటే ఆధ్యాత్మిక ఉన్నతికి సుగమమగు వేరు మార్గమేది? 4వ లేఖ, పెళ్లి ముచ్చట్లు. భగవంతులు అప్పకు అమ్మకు కళ్యాణం అని అంటూ ఉంటారని నిన్న రాశాను. అదే కాదు, గృహస్థ భక్తులంతా బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసి నూతన దంపతుల చేత నమస్కారం చేయిస్తే మందహాస వదనంతో కృపా వీక్షణములతోనే వారిని ఆశీర్వదించి ఆ పెళ్లి కబుర్లన్నీ వినోదంగా వింటూ ఉంటారు. అప్పటి వారి ముఖ వైఖరి చూస్తే చిన్ననాడు మనం చేసిన బొమ్మల పెళ్ళిళ్ళు చూసి మన పెద్దలు ఆనందించినట్లే ఉంటుంది. ఆ మధ్య ప్రభావతి పెళ్ళయింది. ఆమె దేవాస్ సంస్థానాధీశుల కుమార్తె. సంవత్సరం దాటిందనుకుంటాను. పెళ్ళికి పూర్వం 2 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటుంది. ఆమె మహారాష్ట్ర యువతి, రూపవతి, విద్యావతి. తను భక్తిలో మీరాబాయిలా ఉండాలని ఆడుతూ పాడుతూ పెళ్ళే వద్దని, కాషాయం కడతానని శ్రీవారి వద్ద ఏదేదో మారం చేస్తూ ఉండేది. భగవానులకు తెలుసు పెళ్ళైతే కానీ ఈ చిలిపితనం వదలదని. చివరికి ఎలాగో పెళ్ళయింది. వెంటనే బంధు సహితంగా వధూవరులిద్దరూ నూతన వస్త్రాలతో వచ్చి ఫల పుష్పాదులిచ్చి భగవంతులకు నమస్కరించారు. 2-3 నాళ్ళు ఇక్కడి నుండి అత్తవారింటి కొత్త కాపురానికి అనుమతి పొంది పోవాలని భర్తతో సహా ఉదయం 8 గంటలకు వచ్చింది. భగవాన్ సోఫా మీద ఉడుతలు పాకుతున్నాయి. హాలు వెలుపల నెమళ్ళు తిరుగుతున్నాయి. ఎక్కువ జనం లేరు. ప్రశాంతంగా ఉంది హాల్లో. భయభక్తులతో నమస్కరించి పోయి వస్తానని చెప్పి వాకిట్లో ఒదిగి నుంచున్నాడా యువకుడు. కింది చూపులు సిగ్గు దొంతరలు కాగా అశ్రుపూరిత లోచనయై అనుజ్ఞ కొరకు నిరీక్షిస్తూ నిలుచున్న ఆ బిడ్డను చూస్తే కన్వాశ్రమం విడువలేక కష్టపడుతున్న శకుంతలను తలపించింది. సెలవు చిహ్నంగా తల ఊపిన భగవానులను చూసి ప్రణమిల్లి, ఆ బిడ్డ గడప దాటగానే నాతో భాగవతంలోని కృష్ణావతార ఘట్టం సుందరేశ అయ్యరు చేత నిన్ననే రాయించుకుంది అన్నారు భగవాన్. ఈసారి వచ్చేటప్పుడు బిడ్డనెత్తుకొని రాగలదు అన్నా నేను సంతోషంతో. ఇంతలో ఆమె హాలుకు ప్రదక్షిణం చేస్తూ కోకిల కంఠమెత్తి కరుణారస పూరితంగా పాడనారంభించింది. భగవాన్ పులకితులై, వింటివా ముకుందమాలాస్తవం అన్నారు. సాక్షాత్తు కణ్వ ఋషి వలె గద్గద కంఠంతో నా కళ్ళు నీళ్లతో నిండినవి. బయటికి వచ్చి పునః ప్రణామం చేసే ఆమెను ఆశీర్వాదపూర్వకంగా ఆశ్వాసించి సాగనంపి హాల్లోకి వచ్చాను. అప్పుడు పురాణాల్లో చదివిన గాథలన్నీ ప్రత్యక్ష గోచరం అవుతున్నవని నీకు రాద్దామనుకున్నాను. అతిశయోక్తిగా భావిస్తావేమో. ఇక సెలవు సోదరి. ప్రతి కథ కొత్తది, ప్రతి సందేశము విలువైనది. ఇంకో కొత్త కథతో, కొత్త సందేశంతో మళ్ళీ కలుద్దాం.